హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ చాలా లాంగ్ టైం నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో కొంచెం బిజీగా ఉన్నాను. బిజీ అంటే ఏం లేదండి, జస్ట్ హెల్త్ అయితే బాగాలేదు, అందుకనేసి నేనైతే ఏం షూట్ చేయలేదు పెద్దగా. అందుకనేసి నేను వీడియో పోస్ట్ చేయడానికి గ్యాప్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో ఓకే, ఇక్కడైతే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు, రానన్నారు తన లంచ్కి. ఇక్కడైతే నాకు మా అబ్బాయికి మాత్రం కోడిగుడ్డు కూర అయితే వేసుకుంటున్నాను. సో ఈ ఎగ్స్ అన్నీ మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చినవి, ఎక్కడ పాడైపోతావా అనేసి అయితే నేనైతే యూస్ చేసేస్తున్నాను ఇవన్నీని. సో నాకు మా అబ్బాయికి అయితే ఇక్కడ నేను ఎగ్ బుర్జీ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నానండి, వాడికైతే నెయ్యి వేసి పెడదామనేసి. సో నాకు ఎగ్ బుర్జీ పెద్ద అచ్చుల కిందన్నా ఇలా బాగా కలిపేసుకుంటే చాలా ఇష్టము. సో చూసారు కదా, ఇలా పూర్తిగా కలిపేసుకుంటే నాకు వాళ్ళ ఇష్టము. సో మధ్యలో అయితే నేను ఇక్కడ థమ్స్అప్ తీసుకుంటున్నాను, చాలా ఉక్కపోస్తుంది అనేసి నాకు చాలా వేడిగా అనిపించేసింది. సో ఏదైనా చల్లగా తాగాలనిపించి అయితే నేను డ్రింక్ తీసుకున్నాను. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి ఉన్నానండి అప్పటికే. సో మా అబ్బాయిని స్కూల్ నుంచి అయితే తీసుకురావాలి, అందుకనేసి నేనైతే రెడీ అవుతున్నాను. స్కూల్ టైం అయితే అయిపోయింది. సో 12:30 అయిపోయింది. నేను 12:30కి స్టార్ట్ అయ్యాను ఇక్కడ నుండి. నిన్న నైట్ అయితే చాలా వర్షం పడిందండి. సో కొంచెం చల్లబడిందేమో అనేసి అనుకున్నాము, కానీ మార్నింగ్ అయ్యేసరికి అయితే ఎంత ఎండో ఇక్కడ, చాలా ఎండలు వచ్చేసినాయి ఇక్కడ. సో దానివల్ల అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. నైట్ అయితే వర్షం, మార్నింగ్ అయితేనేమో ఎండలు. సో చల్లగా ఉంటుందేమో అనుకున్నాము, లేదు అదేమీని. ఇక్కడైతే బాగా వేడిగానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు చాలా టైంకి, ఆఫ్టర్నూన్ టైంకి అయితే చాలా వేడిగా ఉంది, చాలా ఎండ ఉండాలి. సో ఆ ఎండ్లోనే అయితే నేను వెళ్తున్నాను, తప్పదు కదా తీసుకురావాలి. మా హస్బెండ్కి అయితే అవ్వదు, చాలా ఎక్కువ వర్క్ ఉందని సరే రోజు. సో అందుకనేసి అయితే నేనే వెళ్తున్నాను. మళ్ళీ రేపు అయితే హాలిడే అన్నారు, ఓనం అండ్ ఏదో ముస్లిం వాళ్ళది ఫెస్టివల్ అయితే ఉంది కదా, వాటి కోసం అయితే హాలిడే అయితే ఇచ్చేసారు స్కూల్కి, వెడ్నెస్డే. సో ఇక్కడైతే నేను వెళ్తున్నానండి బస్ స్టాండ్కి. బస్ స్టాండ్ కోసం, బస్ కోసం అయితే వెళ్తున్నాను. సో ఈరోజు లక్కీగా ఏంటో, నేను వెళ్ళగానే నాకైతే బస్ జస్ట్ అలా రోడ్ క్రాస్ చేశాను, నాకైతే బస్ కనిపించింది. సో మీరు చూడొచ్చు, అక్కడ బస్ అయితే వస్తుంది. ఇది ఫ్రీ బస్లే. సో బ్లూ కలర్, పింక్ కలర్ అన్నీ ఫ్రీ బస్సులు అనమాట, తమిళనాడువి. సో లక్కీగా నేను ఇలా వెళ్ళగానే నాకు అలా అయితే బస్ దొరికిస్తుంది ఈరోజు. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే బస్సు ఎక్కేస్తున్నానండి. సో ఎక్కగానే అయితే చాలా ఖాళీగానే ఉంటాయి ఇటు సైడ్ బస్సులు అనమాట, రావు, వస్తే అవైతే ఖాళీగానే వస్తాయి. ఇక్కడైతే నాకు ఫ్రీ టికెట్ ఇస్తున్నారు. సో ఫ్రీ బస్ అయినా సరే టికెట్ కంపల్సరీ, ఫ్రీ టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రీ టికెట్. సో ఇక్కడైతే బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేనైతే వెళ్తున్నాను, పిక్ చేసుకుందాం అనేసి. 12:30 అయ్యింది కదా, ఫాస్ట్గానే కదా వెళ్ళిపోతాం, జస్ట్ 1 కిలోమీటర్ అంటే 2 to 3 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము. సో తెలుసు కదా, స్కూల్కి కొంచెం ముందుకుంటుంది బస్ స్టాండ్. సో మధ్యలో అయితే బస్సులు ఆపరు, ఖచ్చితంగా బస్ స్టాండ్లోనే దిగాలి. నేను బస్ స్టాండ్లో దిగేసి కొద్దిగా వెనక్కి అయితే నడుచుకుని వస్తున్నాను. అక్కడ నుంచి ఎంతో ఉండదండి, ఒక 10 feet ఉంటుంది అంతే, ఒక 10-15 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, స్కూల్లో అయితే ఓనం సెలబ్రేషన్స్ చేశారు ముందు రోజు. సో ఓనం అండ్ ముస్లిం ఫెస్టివల్ ఏదో ఉంది కదా, వాటికైతే చేశారు. ఇక్కడ చూడండి, స్కూల్ అయితే దాటేసి మేమైతే వెళ్తున్నాం. బస్సులు అయితే ఆపేశారు, అక్కడ 1 అయింది కదా. సో వాళ్ళు లంచ్ చేసి స్టార్ట్ అవుతారు. సో ఇక్కడైతే నాకు షేర్ ఆటో దొరికింది, మా అబ్బాయిని తీసుకుని అయితే నేను ఆటోలోనే వెళ్ళిపోతున్నాను. సో బేసిక్గా అయితే షేర్ ఆటోలు కూడా దొరకవండి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం. ఖచ్చితంగా బస్సులు లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక ఆటోని మనం బుక్ చేసుకునే వెళ్ళాలి. లక్కీగా అక్కడ చాలామంది ఉన్నారనేసి అతనైతే షేర్ ఆటో అయితే వెళ్తుంది, వస్తారని అడిగారు. సో నేను అందుకే షేర్ ఆటో అయితే ఎక్కేసాము. సో ఇంటికైతే వచ్చేసాము, మేము అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము కింద. సో లక్కీగా మేము రాగానే మాకు పార్సిల్ కూడా వచ్చింది, ఏదో అమెజాన్ది, మా హస్బెండ్ది ఏదో. సో అది కూడా మేము తీసేసుకుని మేమైతే పైకి వెళ్ళిపోయామన్నమాట. చాలా ఎండ ఉంది, చాలా ఉక్కపోసేస్తుంది, అసలు చాలా దారుణంగా ఉందండి ఎండ. అసలు అనుకోలేదు ఇంత అలా ఉంటుంది అనేసి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, చాలా ఇబ్బంది పడతారు చాలామంది నాకు తెలిసి. ఇంత ఎండకి వెళ్ళి రావాలంటే చాలా కష్టము. సో ఇక్కడైతే లిఫ్ట్ కూడా వచ్చేసింది, మేమైతే లిఫ్ట్ ఎక్కేసాము. సో అన్ని పార్సల్ అవి తీసుకుని అయితే మేము పైకి వెళ్తున్నాము. మా అబ్బాయి మొయ్యలేకపోయాడు, అందుకు నాకు ఇచ్చేసాడు. చూడండి కింద అది వాటర్ టిన్ క్యాప్ అనుకుంటా, ఆడుతున్నాడు దాంతో. సో మేము పైకి వచ్చేసి అయితే నేను లంచ్ చేశాను. నేను వెళ్ళేటప్పుడు అయితే లంచ్ చేయలేదు, వచ్చాకనే లంచ్ చేసి మా అబ్బాయి కూడా లంచ్ పెట్టేసి నేనైతే లంచ్ చేసి పడుకున్నాడు. మా అబ్బాయిని అయితే పడుకోబెట్టి నేను పడుకోలేదు. సో మా పనమ్మ అయితే వచ్చి తను గిన్నెలన్నీ వాష్ చేసి వెళ్ళిపోయింది.
సో తను ఏం చేస్తుందంటే గిన్నెలు ఎక్కువ ఉంటే పక్కన పెట్టేస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ కూడా. అవి తిరగవేయదు, తిరగబెడితే కనుక కొద్దిగా అవి డ్రై అవుతాయి కదా త్వరగా, అలా పెట్టదు, వాటర్తో అలా పెట్టేస్తుంది. సో నాకు అది నచ్చదు తనలోని. బట్ పని అయితే బాగానే చేస్తుంది. ఇక్కడైతే నేను గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. సో మా హస్బెండ్ కూడా లేచారు, మేము టీ కూడా తాగేసాం అనమాట. టీ అయింది, నేను షూట్ చేయలేదు. సో టీ తాగిన గిన్నెలు కూడా ఉంటాయి, అవి అయితే నేను వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్క్రబ్ అయితే పోయిందండి పాతది, సో అందుకు కొత్త స్క్రబ్ తీసుకుని ఇవన్నీ మిగిలిన టీ గిన్నెలు అవి అయితే నేను స్నాక్స్ అవి తిన్నవి అవి నేనైతే గిన్నెలన్నీ ఇక్కడ నీట్గా కడిగేసుకుంటున్నాను. సో నేను చేతికి మెహందీ పెట్టుకున్నాను కదా, సో ఈ యాక్చువల్గా మెహందీ సర్ఫ్ పడితే మాత్రం త్వరగా వేయకపోతుంది. సర్ఫ్ ఎక్సెల్, సర్ఫ్ సోపు, ఇలా గిన్నెలు తోమే సోపు ఏదైనా పడితే మాత్రం త్వరగా పోతుంది. సో అందుకనేసి నాదైతే చాలా త్వరగా పోయింది. 1 వీక్ కూడా ఉండలేదు, 4-5 డేస్కే పోతుంది. అసలు అనుకోలేదు అంత త్వరగా పోతుంది అనేసి. సో ఏం చేస్తాం, హౌస్ వైఫ్స్ కదా, తప్పదు, మనకైతే యూస్ చేయాలి. అవన్నీ యూస్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో అవన్నీ లైట్ తీసుకోవాలి. సో ఒక మెహందీ కదా, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను చోలే నానబెట్టుకున్నానండి. డిన్నర్కి నేను 2 o'clockకి నానబెట్టుకున్నాను. చూడాలి నానతాయో లేదో అనేసి నేను అలా నానబెట్టి, నాకు తెలిసి మ్యాక్సిమం నానిపోతాయి. సో ఇక్కడైతే నేను పాలు మార్నింగ్ కాసుకోలేదు. ఎప్పుడు డైలీ మార్నింగే నేను పాలు కాచేసుకుంటాను కదా, కానీ ఈరోజు కాసుకోలేదు. సో ఇప్పుడైతే నేను పాలు కాసుకుంటున్నానండి. సో కొద్దిగా పెరుగు తోడేసుకుని మిగిలినవి అయితే బాబు తీసుకుని పక్కన పెట్టుకుంటాను, తెలుసు కదా. సో ఇక్కడైతే నేను పాలు కాచేసుకుంటున్నాను. అండ్ డిన్నర్కి కూడా చెప్పాను కదా చోలే నానబెట్టుకున్నాను అనేసి. సో చోలే కర్రీ, చోలే అండ్ పొటాటో అయితే చేసుకుందామని. సో నానబెట్టాను కదా చోలే, అది బాగానే నానింది. చోలే అండ్ పొటాటో నేనైతే కుక్కర్లో వేసేసుకుని మా అబ్బాయి కిందకి వెళ్దామంటే నేనైతే కిందకి తీసుకుని వచ్చాను వాడిని. కింద ఆడాడు, చాలా దారుణంగా ఆడైతే మట్టిలో ఆడుకున్నాడండి. చూడొచ్చు ఇక్కడ మట్టిలో, అంటే వాడు టెంపుల్స్ కట్టాడంట. సో అవన్నీ చూపిస్తున్నాడు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆడుకున్నాక ఓకే 6:30 అలా కిందకి వచ్చానండి. 7:38 అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళిపోయి వాడికి అయితే డిన్నర్ పెట్టేశాను. ఇక్కడైతే ఫాస్ట్గా కర్రీ చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి 7 నుంచి నైట్ 12-1 o'clock వరకు మీటింగ్స్ ఉంటాయి. చోలే కర్రీ చెప్పాను కదండి, చోలే అండ్ పొటాటో చాలా ఈజీ ప్రాసెస్, ఏం లేదు. కొన్ని మసాలా ఉంటాయి కదా డ్రై మసాలా బిర్యానీవి, అవి వేసుకుని ఆనియన్ పేస్ట్ అండ్ టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగా పసుపు, కారం, సాల్ట్, చోలే మసాలా ఉంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, లేకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. సో మసాలాన్ని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని అయితే కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. మనం ఆ పచ్చి వాసన ఉంటుంది కదా, పచ్చి వాసన పోయే వరకు మనం మగ్గించుకోవాలి. సో మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇది ఏంటంటే పైకి ఎగురుతుంది కొంచెం, మనం పేస్ట్ చేసి వేసాం కాబట్టి అది పైకి అయితే ఎగురుతుంది, అందుకని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. సో అది మగ్గాక కొద్దిగా శనగలు ఏవైతే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నామో అందులో జస్ట్ ఒక చిన్న గుప్పుడు తీసుకుని అవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి థిక్గా అయితే వస్తుంది టెక్స్చర్ అయితే, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా ట్రై చేస్తే, చోలే కర్రీ ట్రై చేస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. అందులో శనగలు కూడా కొద్దిగా మిక్సీ చేసి వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టేసి దాన్ని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు మగ్గితే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి ఇక్కడైతే పచ్చి వాసన అంతా పోయింది, మగ్గిపోయింది. తర్వాత అయితే నేను శనగలు అయితే వేసేసుకున్నాను. శనగలు కొద్దిగా స్మాష్ చేసేసుకుంటే బాగుంటుంది, నా స్మాషర్ లేదు యాక్చువల్గా, పోయింది. సో తర్వాత అయితే నేను తీసుకోలేదు అందుకనేసి. ఇక్కడ పొటాటోలు కూడా ఆల్రెడీ నేను శనగలతోనే బాయిల్ చేసేసాను. సో వాటిని అయితే నేను ఇక్కడ కట్ చేసుకోకుండా ఇలా స్మాష్ చేసుకుని చేతితోనే ఇలా జస్ట్ మిదుపుకుని అలా వేసేసుకుంటున్నాను. సో ఇలా అయితే నాకు చాలా ఇష్టం, టేస్ట్ బాగుంటుంది కూడా. ఖచ్చితంగా ఎవరిని ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను పొటాటో కూడా వేసేసుకుని కలిపేసుకుని నేనైతే ఇంక స్టవ్ సిమ్లో పెట్టి ఇవైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. చపాతీలు చేసుకుందాం అనేసరికి డిన్నర్కి. సో చోలే కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో దీన్ని అయితే నేను మూత పెట్టి పక్కన పెట్టేసుకుని లాస్ట్లో అయితే కొద్దిగా నేనైతే లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. ఒక చిన్న లెమన్ అనమాట, పెద్దదైతే హాఫ్ వేసుకోండి సరిపోతుంది. సో స్క్వీజ్ చేసుకుని నేను కర్రీని స్విమ్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే. సో దగ్గర పడిపోయింది కూడా. నేను ఇక్కడైతే చపాతీలు కూడా చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే తినేస్తాను, మా హస్బెండ్కి పెట్టేశాను. సో చపాతీ, చోలే కర్రీ అండ్ ఆనియన్ బాగుంటుంది. సో తిన్నాక నాకైతే ఖచ్చితంగా కడుపులో మండిందండి. సో ఇక్కడైతే నేను కోకోనట్ వాటర్ పేపర్ బోట్ కంపెనీది అనమాట, ఇది నేను స్టాక్ చేసుకుంటాను అప్పుడప్పుడు. సో ఇప్పుడైతే నా దగ్గర స్టాక్ ఉందనేసి నేనైతే తాగుతున్నాను.
సో బాగుంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది అనేసి నేను థింక్ మజ్జిగది చేసుకోలేదు. సో ఇదండి ట్యూస్డే వ్లాగ్. ఎవరైనా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, కమెంట్, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.